మరిన్ని వార్తలు సంక్షిప్తంగా వేగంగా చూద్దాం. పీఎం ఆదర్శ గ్రామ యోజనకు అదనంగా 50 లక్షలు పెంచాలని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి కేంద్రాన్ని కోరారు. రాష్ట్రానికి నూతనంగా 58 సంక్షేమ హాస్టళ్లు మంజూరు చేసి వాటి నిర్మాణం కోసం ఇచ్చే నిధులను 3 నుంచి 5 లక్షలకు పెంచాలని నేషనల్ కౌన్సిల్ ఫర్ సోషల్ జస్టిస్ సమావేశంలో జూమ్ ద్వారా విజ్ఞప్తి చేశారు. మహిళలు, చిన్నారుల భద్రత, సంక్షేమం ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యతని మంత్రులు అనిత, సంధ్యారాణి స్పష్టం చేశారు. రాష్ట్రంలో బాలల రక్షణ వ్యవస్థల బలోపేతంపై అధికారులతో చర్చించారు. తప్పిపోయిన పిల్లల గుర్తింపు, రక్షణ, పునరావాస చర్యలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధ్యక్షతన సెర్ప్ 13వ కార్యనిర్వాహక మండలి సమావేశం సచివాలయంలో జరిగింది. వివిధ సంస్థలతో సెర్ప్ కుదుర్చుకున్న ఎంఓయూలను ఆమోదించారు. సెర్ప్ ద్వారా చేపట్టిన కార్యక్రమాలపై చర్చించారు. గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తుల వైద్యావసరాల నిమిత్తం 3 సెకండరీ ఆసుపత్రుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కొవ్వూరు ప్రాంతీయ ఆసుపత్రి, నిడదవోలు, మండపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో అదనపు నిర్మాణాలు, సౌకర్యాల కోసం 5,63,00,000 వ్యయంతో ప్రణాళికను మంత్రి సత్యకుమార్ ఆమోదించారు. భీమిలిలో 6,69,00,000తో ప్రతిపాదించిన అభివృద్ది పనులకు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు. కూటమి పాలనలో నియోజకవర్గంలోని 9 జీవీఎంసీ వార్డుల్లో 200 కోట్ల విలువైన పనులు చేపట్టామని ఎమ్మెల్యే తెలిపారు. కూటమి పాలనలో 16,000 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశామని విజయనగరం పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున అన్నారు. వైసీపీ హయాంలో ఒక్క డీఎస్సీ అయినా నిర్వహించారా అని ప్రశ్నించారు. యువతకిచ్చిన మాట ప్రకారం అత్యంత పారదర్శకంగా డీఎస్సీ నిర్వహించామన్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ చీపురు పట్టి చెత్త ఊడ్చారు. పారిశుద్ధ్య సిబ్బందితో కలిసి పిచ్చి మొక్కలు తొలగించి శ్రీకృష్ణ మందిరాన్ని శుభ్రం చేశారు. ప్రజలు స్వచ్ఛ సాధనకు సహకరించాలని ఎమ్మెల్యే కోరారు. అమెండెడ్ భారత్ నెట్ కింద 2,500 కోట్ల రూపాయలతో టెండర్ పిలిచామని ఫైబర్ నెట్ ఎండీ గీతాంజలి శర్మ తెలిపారు. రాష్ట్రంలో 11,500 పంచాయతీలు ఇప్పటికే ఫైబర్ నెట్ తో కనెక్ట్ అయ్యాయని, మిగతా 480 పంచాయతీల్ని కనెక్ట్ చేసి 10 ఏళ్ల పాటు నిర్వహించేలా టెండర్ పిలిచినట్లు చెప్పారు. మద్యం కుంభకోణం కేసులో నిందితుడు ప్రణోయ్ ప్రకాష్ రిమాండ్ను విజయవాడ కోర్టు ఈ నెల 17 వరకు పొడిగించింది. ఏసీబీ కోర్టు ఆదేశాల తర్వాత పోలీసులు ఆయన్ను తిరిగి గుంటూరు జైలుకు తరలించారు. ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ గా గుంటూరుకు చెందిన డాక్టర్ గార్లపాటి నందకిషోర్, ఉపాధ్యక్షుడిగా ఒంగోలుకు చెందిన వెంకట సుబ్బానాయుడు ఎంపికయ్యారు. విజయవాడ ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీలో జరిగిన ఎన్నికల్లో కార్యనిర్వాహక సభ్యులుగా మరో 3 ఎన్నికయ్యారు. మే 18 నుంచి 16 రోజుల వ్యవధిలో విజయవాడ దుర్గమ్మకు 3,41,37,000 రూపాయల ఆదాయం వచ్చింది. నాణేల రూపంలో 15,53,273 గ్రాముల బంగారం, 4 కిలోల 450 గ్రాముల వెండి కానుకలను హుండీ లెక్కింపులో గుర్తించారు. విజయవాడ జీప్ ఫైట్ కేసులో సీజ్ చేసిన నిందితుడు ఓం వాహనాన్ని విడుదల చేయాలని కోర్టు ఉత్తర్వులిచ్చింది. నిందితుడి తరఫు న్యాయవాది వేసిన పిటిషన్పై వాదనలు విన్న న్యాయాధికారి పటమట పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ఓం కారును ఇవాళ కుటుంబ సభ్యులకు అప్పగించే అవకాశం ఉంది. పొలంలో ఒంటరిగా ఉన్న మహిళపై అన్నదమ్ములు లైంగిక దాడికి పాల్పడిన ఘటన పల్నాడు జిల్లా చేజర్లలో జరిగింది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో 3 రోజుల క్రితం జరిగిన హత్యకు సంబంధించి 4 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. 3 నెలల క్రితం జరిగిన వివాదం నేపథ్యంలో ఇరు వర్గాలు ఇటీవల ఘర్షణకు దిగాయి. ఈ ఘటనలో ఎలీషా అనే వ్యక్తి చనిపోయారు. శ్రీవారి ఆశీస్సులతో పెద్ది సినిమా ఘన విజయం సాధించాలని దర్శకుడు బుచ్చిబాబు ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీకాళహస్తిలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సందడి చేశారు. శ్రీకృష్ణ, శృతి రంజని ఇతర గాయకులతో కలిసి శ్రీ వాయులింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు.